సృష్టి ఆరంభంలోనే సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులను కూడా ఆ మహాశక్తి సృష్టించిందని ప్రతీతి. లయకారకుడైన మహాదేవుని ధ్యానించిన వారికి సర్వదా సుఖ సంతోషాలు లభిస్తాయని ఆర్యోక్తి. అనాదిగా ఎందరో భక్త శిఖామణులు ఆ గిరిజాపతిని ఆరాధించి తరించారు. కష్టాల పాలైన వారిని సుఖాల తీరానికి ఆ మహాదేవుడే చేరుస్తాడని పురాణ గాథలు పల్లవిస్తున్నాయి. యుగ యుగాలుగా కైలాసనాథుడు భక్తుల పూజలందుకుని వారి అభిష్టాలు ఈడేరుస్తూ వస్తున్నాడు. ఆ విశ్వాసంతోనే మహాశివరాత్రిన మహాదేవుని పూజిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందని భక్తుల అభిలాష. కైలాసనాథుని కరుణ కురుస్తే చాలు అన్నీ శుభాలే అన్నది అనాదిగా మనలో నాటుకున్న నమ్మకం. ఆ విశ్వాసంతోనే భక్తులు నిత్యం ఆ బోళాశంకరుని ధ్యానించి కోరిన కోర్కెలు ఈడేర్చుకుంటారు. నిటలాక్షుడు కరుణాదృక్కులతో భక్తకోటిని పాలించిన తీరును పురాణగాథలు వివరిస్తున్నాయి. శివభక్తులు ఆ స్వామిని తప్ప అన్యదా దైవాన్ని ఎరుగరు. ఇక మహాశివరాత్రి పర్వదినాన వారికి సర్వదా ఆ మహాదేవుడే ఉన్నాడనిపిస్తుంది. అంతా శివమయమే అంటూ గానం చేసి సర్వాంతర్యామి అయిన శంకరుని ధ్యానించి ఆనందసాగరంలో తేలుతారు. మహాశివుడు భక్తితో ఏమిచ్చినా గ్రహించే సాత్వికమూర్తి. ఆయన దృష్టిలో అందరూ సమానుడే. నాగరికుడైనా అనాగరికుడైనా తన సృష్టియే కదా అని అందరినీ దరిచేర్చుకుంటాడు శంకరుడు. అందుకే తిన్నడు తన భక్తితో శివుని సేవించిన తీరును మహాశివరాత్రి సందర్భంగా భక్తకోటి స్మరించుకుంటూ ఉంటారు. గిరిధరుడే గిరిజనులకు దిక్కు మొక్కు. ముక్కంటిని స్మరించడంలోనే వారి జీవితాలు ధన్యమవుతాయి. మహాదేవుని ముందు నాట్యం చేసి తరించిపోతూ ఉంటారు. అది అనాదిగా గిరివాసుల్లో నెలకొన్న ప్రత్యేక సంప్రదాయం. అది సాగనదే కొండజాతి వారికి జీవనం ముందుకు పోదు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని అంటారు. కొలువైన దరి నుంచి గిరిధరుడు కదలాలంటే ఆయన ఆన తీయవలసిందే. లింగయ్యను ఎత్తుకునే శక్తి యుక్తి కూడా ఆయనే ప్రసాదిస్తాడు. తనను కొలిచేవారికి కొండంత అండగా ఉండటమే కాదు, అంతటి బలాన్ని ఆయనే సమకూరుస్తాడు. అదే శివలీల. శంకరుడు భక్తవశంకరుడు. నిష్కలంక భక్తికి మెచ్చి బోళాశంకరుడు వరాలు కురిపిస్తుంటాడు. కోరితే అర్ధభాగమైన పార్వతినే దానం చేసిన ఘనుడు. రావణ బారి నుండి సాక్షాత్తు జగన్మాతను విడిపించడంలో నారదుని చతురత పనిచేసింది. అంతా శివలేలే. శివలేలులు విచిత్రంగా ఉంటాయి. ఆ తత్వం తెలియకే జనం తికమక పడుతూ వింతైన కోరికలు కోరుతూ ఉంటారు. భస్మాసురుని భక్తికి మెచ్చి వరం కోరుకోమంటే తాను ఎవరినెత్తిన చేయి పెడితే వారు భస్మం కావాల్సిందే అని కోరాడు ఆ రాక్షసుడు. తథాస్తు అన్నాడు మహాదేవుడు. ఆ వరం అమలవుతుందో లేదో పరీక్షించేందుకు శివుని వెంటే పడ్డాడా అసురుడు. వాని బారి నుండి శివుని రక్షించడానికి మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తవలసి వచ్చింది. శివుని భక్తులు కూడా చిత్రమైనవారే. వారి కోరికలు కూడా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. గజాసురుడనే రాక్షసరాజు తన భక్తితో శివుని మెప్పించి తన ఉదరంలోనే లింగమయ్య కాపురముండాలని కోరాడు. అందుకు శివుడు సరేనన్నాడు. పార్వతీదేవి పతివియోగం చూసి దేవతలు అల్లల్లాడిపోయారు. శ్రీహరి ఉపాయం చేత గజాసురుని ఉదరం చీల్చుకుని హరుడు మళ్లీ బయటకు వచ్చాడు. ఈ లీలలో శివుని బోళాతనం మనల్ని పరవశింపజేస్తుంది. భక్తులను పరీక్షించడం దేవుని లీల. తనను తిట్టేవారినే ఆదరించడం, తనను తలచేవారినే పరీక్షించడం శివలీలలోని భాగమే. ఆ శివతత్వం అందరికీ అర్థం కాదు. అది తెలుసుకోవడం ఎవరితరమూ కాదు. ఎన్నెన్నో జానపద గాథల్లోనూ శివభక్తి తొణికిసలాడింది. ఆ సందర్భాలను ఈ మహాశివరాత్రిన గుర్తు చేసుకుని పులకించిపోవడం కూడా భక్తకోటి ధర్మం. ఆ మహాదేవుని పదసేవలో ప్రత్యక్షంగా తరించిన వారి గాథలను తలుచుకుని భక్తులు ఈనాడు తామే కైలాసగిరిలో సంచరించినంత ఆనందం పొందుతూ ఉంటారు. అద్వైత సిద్ధిని విశ్వసించి మహాదేవుని ధ్యానించే కఠోర దీక్షాదక్షులు ఉంటారు. అఘోరాలు ఆ కోవకు చెందిన శివభక్తులే. తాము శివునిలో భాగమే అని విశ్వసించడమే కాదు, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు నడుం బిగించి నవజీవన మార్గాన్ని బోధిస్తారు. అందులోనే వారు కైలాసనాథుని దర్శించుకుంటూ ఉంటారు. ప్రాణం పోసేవాడు, ఆయువు తీసేవాడు శివుడే. అందుకే శిష్టుల ప్రాణరక్షణ కోసం శివభక్తులు త్రినేత్రుణ్ణే వేడుకుంటారు. దుష్ట సంహారం కోసం ముక్కంటికే మొక్కుతుంటారు. మహాశివరాత్రిన సర్వే జనా సుఖినో భవంతు అని ఆరాధించేవారు కొందరు. అదే పర్వదినాన సర్వజనులను
దుష్టశక్తుల బారి నుండి కాపాడమని వేడుకునేవారు మరికొందరు. ఏది చేసినా అదే శివారాధనగా భావిస్తూ ఉంటారు. కాశీపురాధీసుని స్మరిస్తే చాలు కైలాసంలో సంచరించినట్టే అని భావించే భక్తజనం ఉంటారు. ఇక కాశీలోనే సంచరించేవారికి నిత్యానందం సొంతం కావలసిందే. సదరు జనం భం భం బోలే అంటూ పరమానందం చెందుతూ పరవశించి పాడుకుంటూ సాగుతారు. మహాశివరాత్రిన వారి ఆనందం మరింత ఊపందుకుంటుంది. కళలకు నెలవు నెలవంకరేడు. ఈ సత్యం తెలిసిన కళాకారులెందరో ఆ మహాదేవుని ధ్యానించి పరవశించిపోతుంటారు. ఎందరో కళాకారులు ఆ శంకరునే ధ్యానిస్తూ తమ విద్యతోనే ఆ భక్తసులభుని ఆరాధిస్తూ పులకించిపోతున్నారు. గానప్రియులు ఆ శంకరుని తలచి పులకించిపోతే, నాట్యకారులు ఆ నటరాజు అర్చనతోనే తమ జీవన గమనానికి బాటలు వేసుకుంటూ ఉంటారు. కాలికి గజ్జెకట్టి ఆడే ప్రతి ఒక్కరికి నటరాజే దైవం. శివ పంచాక్షరి స్మరణతోనే తమ కళలకు శ్రీకారం చుట్టుకోవడము కళాకారులకు ఓ సంప్రదాయంగా నిలిచింది. నాట్య కళాకారులు శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వలేనని ఎందరో సాహితీవేత్తల అభిప్రాయం. ఆ రీతిన కూడా పలువురి కళలు సాగి ఆ పరమేశ్వరుని ధ్యానంలో తరించాయి. ఆ తలంపు మహాశివరాత్రి పర్వదినాన మహాదేవుని భక్తకోటిలోనూ మెదులుతూ ఉండడం విశేషం. తరాలు మారుతున్నా శివభక్తి మన నరనరాల్లో ప్రసరిస్తూనే ఉంది. అందుకే నవతరం సైతం శివారాధనలో తమదైన రీతిలో పరవశించిపోతుంది. పరమశివుని ధ్యానంతోనే ఎవరికైనా పరమానందం కలుగుతుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. శివరాత్రి దినాన శివభక్తులు ఆ పరమానందాన్ని అనుభవిస్తూ సాగుతూ ఉంటారు. ఆదిదేవుడంటే ఆసక్తి లేనిది ఎవరికీ? ఆ మహాదేవుని తలచుకుంటూ పులకించిపోవడం సనాతనులకే సొంతం కాదు. నవతరం సైతం శివుని స్మరిస్తూ తమదైన పంథాలో పరమానందం చెందుతూ ఉంటారు. అలాంటి ముచ్చట్లు ఈ మోడ్రన్ డేస్లోనూ మహాశివరాత్రి పర్వదినాన సాగుతూ ఉంటాయి. సకల కళలకు ఆధారం నటరాజు. ఆయన నాట్యం నుండే సృష్టి, స్థితి, లయ సాగుతూ ఉంటాయని భక్తకోటి విశ్వాసం. మహాశివరాత్రి పర్వదినాన తమ కళలను ప్రదర్శించి తరించేవారు ఉంటారు. సదరు భక్తులు ముక్కంటికి తమ కళను ముక్కుగా సమర్పించి తరిస్తారు. అదే వారి భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.